ఫ్రెండ్స్, ఒక మూవీ ఎప్పటివరకు అయితే ఆడియన్స్ మైండ్ లో డౌట్ ని మరియు థ్రిల్లర్ ని క్రియేట్ చేయదో అప్పటి వరకు ఆ మూవీ మంచి క్రైమ్ థ్రిల్లర్ గా పేరు తెచ్చుకోదు. అయితే నేను చెప్పబోయే ఈ 5 మూవీస్ మీ మతిని పోగొట్టే సస్పెన్స్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ తో నిండుగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మంచి మూవీతో వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1 మూవీ పేరు ట్రిగ్గర్. ఇది 2022లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్ మూవీ. దీనికి 5.9 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ప్రభాకరన్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. అతను ఒక అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్. అతను చిన్న పిల్లలను కిడ్నాప్ చేసే ఒక పెద్ద గ్యాంగ్ వెంట పడతాడు. ఇప్పుడు ప్రభాకర్ ఎన్నో రోజుల నుండి అండర్ కవర్ ఆఫీసర్ గా ఉండి ఆ గ్యాంగ్ ని పట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ కథలో ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ప్రభాకరన్ యొక్క కోడలిని ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఇప్పుడు ప్రభాకరన్ తన కోడలిని కాపాడుకోవడానికి ఏమేం చేస్తాడు, తన కోడలిని ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు కిడ్నాప్ చేశారు అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. నేను మీకు మూవీ యొక్క బేసిక్ కథను మాత్రమే చెప్పాను, కానీ మూవీలో మీకు మంచి స్టోరీతో పాటు మంచి సస్పెన్స్ మరియు థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి దొరుకుతుంది. అది మిమ్మల్ని ఖచ్చితంగా చివరి వరకు చూసేలా కట్టిపడేస్తుంది. మూవీ జియో హాట్‌స్టార్ మరియు యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 2 మూవీ పేరు అమల. ఇది 2021లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 3.1 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో అక్బర్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. అతన్ని ఒక కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక కొత్త ఊరికి పంపిస్తారు. అక్కడ ఒకదాని తర్వాత ఒకటిగా అమ్మాయిల మర్డర్లు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అక్కడికి వెళ్లిన తర్వాత అక్బర్ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అతను ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇది ఒక నార్మల్ కిల్లర్ యొక్క పని కాదు, ఇది ఒక భయంకరమైన సీరియల్ కిల్లర్ యొక్క పని అని తెలుస్తుంది. అంటే ఆ ఊరిలో ఒక భయంకరమైన సీరియల్ కిల్లర్ వచ్చాడు. స్పెషల్లీ అమ్మాయిలను అతను టార్గెట్ చేస్తున్నాడు. అయితే అక్బర్ ఆ సీనియర్ కిల్లర్ ని పట్టుకుంటాడా? ఆ సీరియల్ కిల్లర్ ఎవరు, అతను ఎందుకని అమ్మాయిలను మాత్రమే మర్డర్ చేస్తున్నాడు అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మీకు సీరియల్ కిల్లర్ మూవీస్ ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. మూవీ ప్రైమ్ వీడియో మరియు యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 3 మూవీ పేరు ఓం భీమ్ బుష్. ఇది 2024లో రిలీజ్ అయిన ఒక డ్రామా థ్రిల్లర్ మూవీ. దీనికి 5.5 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ముగ్గురు స్నేహితులు ఉంటారు. వాళ్లకు ఒక ఊరిలో ఒక పాత బంగ్లాలో బంగారం దాగి ఉంది అని తెలుస్తుంది. కానీ బంగారాన్ని వెతికి తీసేటప్పుడు వాళ్లతో విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనను ఎదుర్కొంటూ ఇదంతా సంపంగే అనే ఒక దయ్యం చేస్తుంది అని తెలుస్తుంది. ఆ దయ్యం ఊరి ప్రజలను చాలా భయపడుతూ ఉంటుంది. అయితే ఈ ముగ్గురు స్నేహితులు ఆ బంగారాన్ని వెతికి తీస్తారా, ఊరి ప్రజలను ఆ దయ్యం నుండి కాపాడతారా అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మీకు కామెడీ డ్రామా థ్రిల్లర్ మూవీస్ ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. ఈ మూవీలో ఒక పాట నాకు చాలా ఇష్టం. ఆ పాట ఏదో కామెంట్ చేయండి. మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. నంబర్ 4 మూవీ పేరు సెల్ఫీ. ఇది 2022లో రిలీజ్ అయిన ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. దీనికి 6 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఒక కాలేజ్ స్టూడెంట్ ఉంటాడు. అతనికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. అతను మరి తన స్నేహితులు ఒక గ్యాంగ్స్టర్ యొక్క జాలంలో ఇరుక్కుంటారు. ఒక గ్యాంగ్స్టార్ కొత్తగా అడ్మిషన్ అయిన స్టూడెంట్లని ఇరికిస్తూ ఉంటాడు. అయితే ఆ అబ్బాయి మరియు అతని స్నేహితులు ఆ గ్యాంగ్స్టర్ నుండి ఎలా బయటపడతారు, మిగతా స్టూడెంట్స్ లని ఎలా కాపాడతారు అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ ఆహా OTT ప్లాట్ఫారంలో అవైలబుల్ గా ఉంది. నంబర్ 5 మూవీ పేరు మహా. ఇది 2022లో రిలీజ్ అయిన మిస్టీరియస్ థ్రిల్లర్ మూవీ. దీనికి 4 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో మహా అనే ఒక సింగిల్ మదర్ ఉంటుంది. తను తన కూతురితో ఒంటరిగా ఉంటుంది. ఒకరోజు సడన్ గా మహా కూతురు మిస్టీరియస్ రీతిలో మాయమైపోతుంది. ఇప్పుడు మహా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ కూడా చేస్తుంది. కానీ పోలీసుల నుండి అంతగా సహాయం దొరకదు. అప్పుడు మహా మిస్టీరియస్ రీతిలో మాయమైపోయిన తన కూతురిని వెతకడానికి తనే దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలని అనుకుంటుంది. అయితే మహా తన కూతురిని వెతకగలదా? అసలు తన కూతురు సడన్ గా ఎక్కడ మాయమైపోయింది
మూవీలో ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్నులు వస్తాయో ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మూవీని చూడాలి. మూవీ ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో అవైలబుల్ గా ఉంది. ఫ్రెండ్స్, మీకు వీటిలో ఏ మూవీ ఎక్కువగా నచ్చిందో కామెంట్ చేసి తెలపండి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.